చందమామ కథ. ఆశ్రమ ధర్మం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, శ్రమ తెలియకుండా ఉండేందుకు నీకు సహజానందుడనే తత్వజ్ఞుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ప్రవాల దేశంలోని ముఖ్య నగరాలలో ఒకటైన రాజగిరికి వెలుపల సహజానందుడు అనే పండితుడు ఆశ్రమం నిర్మించుకొని శిష్యులకు తత్వ వేదాంత శాస్త్రాలు బోధిస్తూ ఉండేవాడు. ఆయన 80 ఏళ్ల పండు ముసలి. ఆశ్రమవాసి కాకపూర్వం ఆయన ప్రవాల దేశ రాజకుటుంబీకులకు విద్యాబోధనలో ముఖ్యోపాధ్యాయుడిగా ఉండేవాడు. దేశ ప్రజలందరికీ ఆయన పట్ల ఎంతో భక్తి విశ్వాసాలు ఉండేవి. ప్రాకారపురం ప్రవాల దేశ రాజధాని నగరం. రాజు నందికేశ్వరుడు సమర్థుడైన పరిపాలకుడు. ఆయన తన రాజ్యంలోని ముఖ్య నగరాలన్నింటికీ యోగ్యులు, శక్తివంతులు అయిన వారిని ప్రధానాధికారులుగా నియమించేవాడు. ఒకసారి రాజగిరి నగరాధికారిని గురించి నందికేశ్వరుడికి కొన్ని ఫిర్యాదులు అందినాయి. ఆ నగర ముఖ్యాధికారి అసమర్థుడని, నగరము దాని చుట్టుపక్కల తీవ్రమైన అరాచక పరిస్థితులు ఉండేవని ప్రజలు రాజుకు విన్నవించుకున్నారు. అక్కడ జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు కారకుడు దుర్జనుడనేవాడు. వాడు మహారాణికి ప్రీతిపాత్రుడైన బంధువులలో ఒకడు కావటంతో నగరాధికారికి అతన్ని అదుపులో పెట్టడం సాధ్యం కాలేదు. పైగా దుర్జనుడు ఎంతో కాలంగా తానే నగరపాలకుడు కావాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. రాణిగారి బంధువైన దుర్జనుడి ఆగడాలను గురించి రాజుకు చెప్పడం చిక్కులకు కారణమవుతుందేమోనని భావించి మంత్రి రాజుతో, మహారాజా, రాజగిరికి మరొక కొత్త అధికారిని పంపడం అవసరంగా కనబడుతున్నది. అందుకు అన్ని విధాల సమర్థుడైన యువకుడు ప్రతాపుడు అనేవాడు మన ఆస్థానంలోనే ఉన్నాడు. అతన్ని పంపమంటారా అని అడిగాడు. రాజు అందుకు అంగీకరించాడు. మంత్రి ఆనాడే ప్రతాపుణ్ణి పిలిపించి రాజుగారు అతన్ని రాజగిరి ప్రధానాధికారిగా నియమించాడని, వెంటనే బయలుదేరిపోవలసిందని చెప్పాడు. ప్రతాపుడికి మంత్రి పట్ల ఎంతో భక్తి విశ్వాసాలున్నాయి. అయినా ఈ నియామకం అతడికి చాలా బాధ కలిగించింది. తనలాంటి సమర్థుడైన వాణ్ణి రాజధాని నుంచి తప్పించి దూరంగా పంపేందుకు మంత్రి అసూయ కొద్దీ ఇలా చేశాడని అపోహపడ్డాడు. పైగా తాను పుట్టి పెరిగిన పరిసరాలను వదిలి దూరంగా పోవలసి రావటంతో అతడిలో నిరాశ, నిస్పృహలకు కారణమైంది. అయినా రాజాజ్ఞ కనుక తప్పదు. ప్రతాపుడు అయిష్టంగానే రాజగిరికి బయలుదేరాడు. అతడున్న రథానికి ముందు వెనుక 10 మంది గుర్రపు రౌతులు సాయుధులై కదిలారు. ఒకనాటి ఉదయం వేళ రథం రాజగిరి సమీపిస్తుండగా ప్రతాపుడికి చెట్ల కింద ఉన్న తన ప్రధాన శిష్యుడైన చిన్మయుడితో ఏదో చర్చిస్తున్న సహజానందుడు కనిపించాడు. బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతున్న ఆయన రూపం, ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణం చూస్తూనే ప్రతాపుడిలో వైరాగ్యం మొలకెత్తింది. ప్రతాపుడు రథం దిగి ఆశ్రమంలో ప్రవేశించాడు. దూరం నుంచి ఇది చూసిన సహజానందుడు శిష్యుడితో అతన్ని సమీపించాడు. ప్రతాపుడు సహజానందుడికి మోకరిల్లి, నా పేరు ప్రతాపుడు, మన రాజధాని ప్రాకారపురం నుంచి వస్తున్నాను. మహారాజు నన్ను రాజగిరి పట్టణానికి పాలకుడుగా నియమించారు. పదవి స్వీకరించే ముందుగా తమ దర్శనం కావటం నా అదృష్టం. ఈ ఆశ్రమం, ఇక్కడ ప్రశాంత వాతావరణం, వీటన్నింటినీ మించి తమ సాన్నిధ్యం, ఇవన్నీ చూశాక ఇక నాకెలాంటి పదవులు నిర్వహించాలని లేదు. తమరు అంగీకరిస్తే తమ శిష్యులలో ఒకడిగా ఇక్కడే ఉండిపోవాలని ఉన్నది అన్నాడు. సహజానందుడు ఒక క్షణకాలం ప్రతాపుడి కేసి పరీక్షగా చూసి తరువాత కోపంగా, నేను సర్వసంగ పరిత్యాగినై సన్యాసిని కాదు. లోక వ్యవహారాల పట్ల ఆసక్తితో న్యాయాన్యాయ ధర్మాధర్మాలను గురించి చర్చించే తాత్వికుణ్ణి. నిన్ను గురించి నాకు సర్వం తెలుసు. ఇంత చిన్న వయస్సులో అంత వైరాగ్యం చూపించవలసిన అవసరం లేదు. నిన్ను శిష్యుడిగా నేను స్వీకరించను అన్నాడు. ప్రతాపుడు సహజానందుడికి నమస్కారం చేసి మారు మాట్లాడకుండా రథం ఎక్కి వెళ్ళిపోయాడు.
కొద్దిసేపటి తర్వాత కొందరు అనుచరులను వెంటరాగా దుర్జనుడు పల్లకిలో వచ్చాడు. ఆశ్రమం ముందు దిగుతూనే సహజానందుడికి పాదాభివందనం చేసి, ఈ వేసవిలో తమకు సదుపాయంగా ఉంటుందని ఆశ్రమం తోటలో పాలరాతి మండపం కట్టేందుకు పనివాళ్లను పంపాను. కానీ తమరు వద్దన్నారట. తమకు ఈ పాటి సేవ చేసుకునేందుకు కూడా నేను అర్హుణ్ణి కానా అన్నాడు వినయంగా. సహజానందుడు మందహాసం చేస్తూ, నీ సేవల మాటలు అటుంచి పాలరాళ్లతోనూ పట్టుపరుపులతోనూ నా బోటి పండితులకు బద్ద వైరం అన్న సంగతి నీకు తెలియంది కాదు కదా. నాకు సేవ చేయడమే అంత ముఖ్యమని నువ్వు అనుకుంటే ఆశ్రమంలోనే ఎందుకు ఉండిపోకూడదు అని అడిగాడు. ఆ ప్రశ్నకు దుర్జనుడు గతుక్కుమని, గురుదేవా, నేను నగరంలో ఎన్నో వ్యవహారాలతో వ్యాసంగాలతో తలమునకలవుతుంటాను. అయినా తమను సదా మనస్సులో ధ్యానిస్తూనే ఉంటాను. అటువంటప్పుడు ఆశ్రమంలోనే ఉండవలసిన అవసరం ఏమున్నది అన్నాడు. ఈ జవాబుకు సహజానందుడు కోపంగా, దుర్జయ, నేను కోరి నిన్ను ఆశ్రమంలో మా మధ్య ఉండమని ఎన్నోసార్లు ఆహ్వానించాను. అయినా ఎందుకునో నువ్వు సందేహిస్తున్నావు. దీన్ని బట్టి నీకు నా పట్ల త్రికరణ శుద్ధిగా గురుభావం లేదని తేలిపోతున్నది. ఏదో స్వలాభం ఆశించే నాపై భక్తి గౌరవాలు నటిస్తున్నావన్న అనుమానం కూడా కలుగుతున్నది. కనీసం 6 మాసాల పాటైనా ఆశ్రమంలో ఎందుకు ఉండిపోకూడదు అన్నాడు. ఎన్నడూ సహజానందుడు కోపగించుకోవడం ఎరుగని దుర్జనుడు ఆయన మాటలకు వణికిపోతూ, నేను ఆశ్రమవాసం స్వీకరించాలన్నదే గురువాజ్ఞ అయితే ఈ క్షణం నుంచి ఇక్కడే ఉండిపోతాను అన్నాడు. సహజానందుడు తృప్తిగా తలాడించాడు. కానీ ఆయన ప్రధాన శిష్యుడు చిన్మయుడికి మాత్రం తన గురువుగారికి ఏమన్నా మతచాంచల్యం కలిగిందా అన్న అనుమానం వచ్చి ఆయనకేసి తేరిపారా చూశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సహజానందుడి గురించి చిన్మయుడికి కలిగిన అనుమానం లాంటిదే నాకు కలుగుతున్నది. ఆశ్రమవాసం తనకు తానే కోరిన ప్రతాపుణ్ణి అనర్హుడి కింద జమకట్టి కోపగించుకొని ఆయన పంపివేయడం ఆశ్చర్యంగా లేదా? అదే సమయంలో రాజగిరి నగరంలో పరమ దుష్టుడని పేరు మోసిన దుర్జనుణ్ణి ఆశ్రమంలో తనకు శిష్యుడిగా ఉండమని ఆహ్వానించడం వింతగా లేదా? సహజానందుడి ఈ వింత ప్రవర్తనకు కారణమేమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సహజానందుడి ప్రవర్తనను గురించి ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఆయన పండితుడిగా, తత్వజ్ఞుడిగా సమాజం పట్ల తన బాధ్యతను ఎరిగినవాడు. రాజు నందికేశ్వరుడు అరాచక స్థితిలో ఉన్న రాజగిరికి పాలకుడిగా ప్రతాపుని నియమించాడని వినగానే ఆ యువకుడు కడు సమర్థుడని సహజానందుడు గుర్తించాడు. అలాంటి వాళ్ళు ఆశ్రమంలో కాదు ఉండాల్సింది, ప్రజల మధ్య. ఇక దుర్జనుడి సంగతి, నగరంలోని అరాచక స్థితికి అంతకు అతడే కారకుడు. తాను మహారాణి బంధువునన్న గర్వంతో ఉన్నాడు. అలాంటి వాణ్ణి కనీసం 6 నెలల పాటైనా తన ఆశ్రమంలో ఉంచగలిగితే ఈ లోపల ప్రతాపుడికి అతడి సహచరుల్ని కఠినంగా శిక్షించే అవకాశం కలుగుతుంది. ఆ తరువాత దుర్జనుడు ఆశ్రమం వదిలినా సహచరులు లేని ఒంటరి అవుతాడు. అప్పుడు అతన్ని అదుపులో పెట్టడం ప్రతాపుడి వంటి సమర్థుడైన పాలకుడికి ఏమంత కష్టం కాదు. సహజానందుడు ఇలా ఆలోచించే ప్రతాపుడు దుర్జనుల పట్ల భిన్నంగా ప్రవర్తించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టి పొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.